నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ. పాలమూరు జిల్లాలో ప్రజాపాలనలో జర్నలిస్టుల పరిస్థితి, ఈ టెంట్ విధానం, ఈ గత 5 రోజుల నుంచి చూస్తున్న ఈ పరిస్థితులను చూస్తే ప్రజాపాలన అనేది సామాన్య ప్రజలు కూడా ప్రశ్నార్థకంగా మాట్లాడుతూ ఉన్నారు. కారణం, ఈరోజు పాలకుల విధానాలు చూస్తే ప్రజాపాలనకు విరుద్ధంగా ఉందనేది తేటతెల్లమైంది. కావున ప్రజలకు కనీస వసతి ఈ గూడు కల్పించకపోవడమే ప్రజాపాలన అర్థం ఎట్లయితుంది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. జర్నలిస్టుగా ఈరోజు గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాల మీద, ఒక డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళని కానీ, లేదంటే కీయకుండా వాళ్ళ మీద కానీ, లబ్ధిదారుల మీద కానీ, లేదా పట్టణంలో ఉండే సామాన్య ప్రజలపైన బిలో ప్రావర్టీ అట్లాంటి వాటి మీద మీరు ఉన్నారా లేరా అనేది కలెక్టర్ గారితో చర్చలు చేసిన సందర్భంగా పేద వాళ్ళగా మీరు ఉంటేనే ఇస్తాము అని ఏదైతే ప్రభుత్వ రూల్స్ కలెక్టర్ గారు చెప్తున్నారో అవి మొత్తం కూడా పేద ప్రజల మీదనే, తర్వాత జర్నలిస్టుల మీదనే ఎందుకు ప్రయోగం చేస్తున్నారు అనేది జర్నలిస్టుగా మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే పాలకులు, ఇదే బడా నేతలయ్యి ప్రతి సంవత్సరం వాళ్ళ ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. మీరు ఏదైతే ఎమ్మెల్యే లేదా మంత్రులకు పోటీ చేస్తున్నప్పుడు బిలో పావర్టీ కిందనే మీరు చూడాలి కదా, బీపీఎల్ కిందనే మీరు ఆ పదవుల్లో పోటీ చేయాలి కదా. ఆ పదవులకేమో బిలో పావర్టీ ఉండదు, పేదవాళ్ళుగా ఉండరు. కానీ మీరైతే పాలకులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఒక ఎంపీగా ఎట్లా పోటీ చేసే అర్హత ఉందని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. జర్నలిస్టులు ఈరోజు పట్టణ కేంద్రంలో గూడు లేక, సరైన వసతులు లేక, ఆర్థిక ఇబ్బందులతో, అనేక రోగాలతో వచ్చి చస్తున్నా కూడా ఇప్పటికే 4 చనిపోయారు. వాళ్ళని కనీసం ఒక ప్రభుత్వంగా, పాలకులుగా, కలెక్టర్గా, ఒక అధికారులుగా ఈరోజు వాళ్ళ గృహాలకు వెళ్ళి వాళ్ళ స్థితిగతుల మీద పరిశీలన చేసి గృహం ఇమ్మీడియట్గా వాళ్ళకి శాంక్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఇంటి పెద్ద దిక్కుగా ఒక రిపోర్టర్ లేకపోతే, చనిపోతే వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో మీకు అర్థం చేసుకునేటువంటి ఆలోచన కూడా లేదంటే, ఇంత దౌర్భాగ్య స్థితి పాలమూరు పట్టణ కేంద్రంలో ఉందంటే ఇంతటి ఘోరము ఇంకా ఎక్కడ మనకు లేదనేది కనిపిస్తుంది. కావున ఇప్పటికైనా పాలకులు కానీ, కలెక్టర్ కానీ ఈ సమస్య మీద, పేదల మీద, లేదా జర్నలిస్టుల పేదల మీద, అర్హులైన లబ్ధిదారుల మీద 360 డిగ్రీలను ప్రయోగించి వాళ్ళను అనర్హులుగా చేర్చడం కరెక్ట్ కాదు. అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ల మీద అనేక అపోహలు వచ్చినాయి. కాబట్టి ఇట్లాంటి వాటి మీద మీరు ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఇమ్మీడియట్గా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మౌనాడ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత 5 రోజుల నుండి పాలమూరు జర్నలిస్టుల ఇళ్ల సాధన కోసం చేస్తున్న దీక్షలో చర్చలు, కలెక్టర్ గారి చర్చలు, రాజకీయ నాయకుల చర్చలు మూసి ఫలితం లేకపోవడంతో దీక్షలు కొనసాగించడం జరుగుతుంది. ఖచ్చితంగా బేషరతుగా జర్నలిస్టులకు ఇప్పటివరకు ఇచ్చిన పట్టాలకు ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి. కోర్టు కేసులో ఉన్న 7 సమస్యలను వివాదం లేకుండా పరిష్కారం చేయాలి. మౌలాలిగుట్టలో 50 ఇళ్లను యథాతథంగా ఎలాంటి షరతులు లేకుండా పట్టాలు ఉన్న ప్రతి ఒక్కరికి జర్నలిస్టు ఇల్లు అప్పచెప్పాలి. దాదాపు 60 నుండి 80 మంది జర్నలిస్టులు ఎలాంటి ఇల్లు పట్టాలు లేకుండా నడుచుకోకుండా ఉన్నవారికి కూడా సత్వరమే డ్యూటీపల్లిలో కానీ, మౌలాలిగుట్టలో కానీ ఖాళీగా ఉన్న ఇళ్లను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. అది విడిచిపెట్టి జిల్లా అధికారులు కేవలం కాలయాపన చేస్తూ గత 2 ఏళ్లుగా పాత గవర్నమెంట్ పైన చేసిన తప్పుల పేరు మీద విచారణ చేస్తూ ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఇళ్లను వాటిని కూలిపోయే దశకు తీసుకొస్తున్నారు. సత్వరమే ప్రజలకు, లబ్ధిదారులకు, జర్నలిస్టులకు ఇల్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోట్ల రూపాయలు వృధా చేసి, కాలయాపన చేసి, అవినీతి ఆరోపణలు చేసి, తప్పుడు సర్టిఫికెట్ల పేరుతో ఆరోపణలు చేసి లబ్ధిదారులకు అందకుండా చేసే ప్రయత్నం ఖచ్చితంగా తిప్పికొడతాం. పాలమూరు జర్నలిస్టులం అవసరమైతే ఇంకా దశల వారీగా పోరాటం కూడా చేస్తాం. చనిపోయిన దాసరి నరసింహ జర్నలిస్టు 10వ రోజు వర్ధంతిని రేపు సోమవారం నాడు ఇక్కడే ఇదే టెంట్లో 10వ రోజు దిన కార్యక్రమం కూడా ఇక్కడే చేస్తాం. ఆ తర్వాత మౌలాలిగుట్టలో ఖచ్చితంగా ఇక్కడ నుండి ఊరేగింపుగా వెళ్ళి
ఇండ్లను ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ మేమే చేసుకుంటాం, తప్పదు, మీరు ఇచ్చే పరిస్థితిలో లేరు. కాబట్టి ప్రభుత్వం, ప్రజలు కానీ జర్నలిస్టులు కానీ చట్టాన్ని చేతిలో తీసుకోబోయే విధంగా మీరే చేస్తున్నారు. ఆ దశకు రానియకుండా గౌరవప్రదంగా ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యేలు, అధికారులు చర్చించి పట్టాలున్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనిపైన మళ్ళీ ఒకసారి అవసరమైతే అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి మొత్తం 252 మంది జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. సమస్య పరిష్కారాన్ని రాజకీయ పరిష్కారంగా చేయాలి తప్ప అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు రూల్సే మాట్లాడతారు. ఇది రాజకీయ కోణం ఉండదు. కాబట్టి రాజకీయ పరిష్కారం జరగాలని స్థానిక ఎమ్మెల్యేను, ఎంపీని, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కోరుతున్నాం. ఇక్కడ పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి దగ్గర కూడా ఈ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ 5వ రోజు రిలే దీక్ష సందర్భంగా చాలామంది ప్రజా సంఘాలు, కన్స్యూమర్ రైట్స్ ఫోరం మరియు డెస్క్ జర్నలిస్ట్ ఫోరం సభ్యులందరూ కూడా వచ్చి మద్దతు తెలిపారు. మాల మహానాడు సభ్యులు వచ్చారు. రోజు రోజుకు మేము చేస్తున్న పోరాటానికి ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. సిపిఐ పార్టీ కూడా ఎంఆర్పిఎస్ వచ్చిపోయింది, మాల చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ వచ్చిపోయింది. ఇట్లా ప్రజా సంఘాలు అన్నీ కూడా నేను చేస్తున్న దీక్ష న్యాయమైన కానీ వాళ్ళు గుర్తించదు, కానీ నేడు ప్రభుత్వం గుర్తించలేదు. మేము జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం, మా సొంత ఇంటి గూడు కోసం ఇంత రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది వాగ్దానం చేసి, కఠిన ఇండ్లు ఇవ్వకుండా ఉన్న ఇండ్లనే నోటీసులు ఇచ్చి తాళాలు ఇవ్వకుండా వేధిస్తున్న వైనం ఇది పెద్ద సిగ్గుచేటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. సీఎం సొంత జిల్లాల్లో జర్నలిస్టులను వేధిస్తున్నారు. ఎందుకంటే మీరు కట్టలే ఇల్లు, ఒక ఇల్లు ఇవ్వలే ఎవరికి. ఇంద్రమ్మ ఇల్లు అన్నారు, అక్కడక్కడ ప్రారంభించిండ్రు, ఇంతవరకు ఎడ కూడా పూర్తి కాలేదు. జర్నలిస్టులు కూడా మన బిలో పావర్టీ లైన్ కింద వస్తారు, హరిద్ర రేఖ దిగువన వస్తారు. మీ వార్తలు రాసి ఈరోజు మీరు నాయకులుగా ఎదగడానికి ప్రతి క్షణం మీ వెంట ఉండి మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రపంచానికి ప్రజలకు చాటుతున్నారు. మళ్ళీ అలాంటి జర్నలిస్టులను విస్మరించడం మంచిది కాదు. రాను ఈ ఉద్యమ తీవ్రత పెరుగుతుంది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం, ర్యాలీలు చేపడతాం, దీక్షలు చేపడతాం, ధర్నాలు చేపడతాం. ఎమ్మెల్యే ఇంటి కూడా గేరావు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి మంత్రిగా ఉన్నారు, అక్కడ కూడా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది, మంచుకో చెడుకో 150 మందికి ఇల్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వకపోగా ఇచ్చిన ఇళ్లను కూల్ చేసే పనిలో ఉంది, నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉంది. ఎంత తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయంటే, నీవు పట్టాలు ఇవ్వలే, తాళం చేతులు ఇవ్వకుండా కట్టడి చేసేది ఎందుకు? ఇదే మీ కాంగ్రెస్ నాయకులకు అవసరం ఉంటే 10 మందికి రీసెంట్గా ఇండ్లు ఇచ్చినావు. మేము అన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం. మీకంటే రూల్స్ ఒకలాగా వస్తాయి, మా జర్నలిస్టుల కంటే ఒకలాగా వస్తాయి. మీ అవసరాన్ని బట్టి పంజాబు ఏడ కూలీ నాలి చేసుకొని రోడ్ల మీద మీ ఆస్తులకు అడ్డమున్నారని మీరు వాళ్ళకి ఇండ్లు ఇచ్చినా లేదా మౌలాలి గుట్టాలా? అంటే జర్నలిస్టులకు ఇచ్చినవేమో తాళాలు వేసుకుంటారు, ఇతర రాష్ట్రాలకు మీ స్థలాల ముందర అడ్డమున్నారని వాళ్ళకు తాళాలు ఇచ్చి దాంట్లో జొరగొడతారా? మేము కలెక్టర్ గారిని ఒకటే నివేదిస్తున్నాం, జర్నలిస్టుగా మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం. మీరు సమస్యల పట్ల సానుకూలంగా విచారణ చేయండి. జర్నలిస్ట్ అనేది హ్యూమానిటీ గ్రౌండ్తోన గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఇచ్చిన పట్టాలు మీరు ఇల్లు కట్టిస్తామని గత ప్రభుత్వం తీసుకొని 150 వరకు పట్టాలు ఇచ్చింది. ఒక 15 ఇండ్లు 20 ఇండ్లు కట్టించింది. మిగతా ఇండ్లు G+2లో కట్టించి ఇచ్చింది. దాన్ని వెనక్కి తీసుకోకుండా యథావిధిగా జర్నలిస్టులకు కేటాయించాలి.
కోర్టు కేసులను తెంపాలి. మిమ్మల్ని మీరు కోరినా కొత్త ఇచ్చే పరిస్థితి లేదు. పాతవే గుంజుకునికే ప్రయత్నిస్తున్నారంటే కొత్తవి ఇస్తారని గ్యారంటీ లేదు. దీన్ని పెద్ద ఎత్తున తీవ్రతరంగా ఖండించాలి. మండల స్థాయి నుంచి కూడా జర్నలిస్టులు ఈ దీక్షకు మద్దతు తెలపడానికి రావాలి. ఇది అందరి పోరాటం. మండల స్థాయిలో కూడా జర్నలిస్టులకు నియోజకవర్గ స్థాయిలో కూడా ఇవ్వాలని మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున పోరాటం చేస్తున్నాం. దాన్ని రాష్ట్రం నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మత విలేకరి కూడా వ్యతిరేకిస్తూ దీన్ని మద్దతు తెలపాలి. మా దీక్షలకు మద్దతు తెలపాలి. మన పోరాటం చేసి సాధించుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ప్రజాపాలన ఉంది, మనకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ న్యాయం అటుంచి వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళనే వాపసు తీసుకునే పరిస్థితి నెలకొంది. దీనికోసం అందరు జర్నలిస్టులు ఏకం కావాలి. నిన్న ప్రెస్ క్లబ్ వాళ్ళు కూడా మేము కూడా మీరు చేస్తున్న న్యాయమైన ఉద్యమం అని వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలిపిండ్రు. ఈరోజు మామనార్లో జర్నలిస్ట్ అంతా ఒకటే కమిటీ